ఇక డీటెయిల్స్ చూస్తే పీఎం మోదీ పర్యటనపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. విభజన చట్టంలో ఉన్న సమస్యలను పీఎం మోదీ పరిష్కరించాలన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, భద్రాచలం వద్ద 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేసే అంశంపై కూడా పీఎం స్పష్టత ఇవ్వాలన్నారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో కాంగ్రెస్ తీర్మానం చేసిందన్నారు. అంతేకాకుండా కేబినెట్లో ఆమోదించి ఆర్డినెన్స్ ఇచ్చామని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం వద్ద బీసీ బిల్లు పెండింగ్లో ఉందని గుర్తు చేశారు. నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రధానమంత్రిగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమం పెట్టుకొని పర్యటిస్తున్నటువంటి విషయంలో మేము స్వాగతిస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు, వచ్చినటువంటి ప్రభుత్వం, గత ప్రభుత్వం మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తెలంగాణలో కాంగ్రెస్ చేతిలో పెట్టిపోయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా వికసిత్ భారత్ 2047 దిశగా నరేంద్ర మోడీ గారు ప్రయాణిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ రైజింగ్ 2047 అనే అంశాన్ని తీసుకొని 30 ట్రిలియన్ ఎకనామీ ఏదైతే నరేంద్ర మోడీ గారు భారత ఆర్థిక వ్యవస్థను తీసుకుపోవాలనుకుంటారో 3 ట్రిలియన్ ఎకనామీ తెలంగాణని కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకుపోవాలి. వికసిత్ భారత్ తెలంగాణ రైజింగ్తో అనుసంధానంగా పనిచేయాలన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూ వస్తున్నారు. పదే పదే చెప్పడమే కాదు, పలుసార్లు ప్రధానమంత్రిని కలిసిర్రు, మంత్రుల్ని కలిసిర్రు, ఎన్నో అంశాలు తెలంగాణ అంశాల గురించి చర్చ చేశారు. ఈరోజు RRR లాంటివి, ఈరోజు ఫ్యూచర్ సిటీ లాంటి చాలా అవసరమైనటువంటి తెలంగాణ అభివృద్ధికి అవసరమైనటువంటి కొన్ని విషయాలపై ఎన్నోసార్లు చర్చలు జరిగింది. ఈరోజు ప్రధానమంత్రి గారు ఎలాగ వస్తారు కాబట్టి తెలంగాణలో విభజన హామీలో భద్రాచలంలో ఉన్నటువంటి 5 ముంపు గ్రామాలకు సంబంధించిన అంశం కానీ, బయ్యారం ఫ్యాక్టరీ విషయం కానీ, విభజన హామీలో కూడా కొన్ని పెండింగ్ ఉన్న అంశాల గురించి కూడా ఈరోజు మాట్లాడాలని, దాంతోపాటు తెలంగాణ ప్రభుత్వం గత 2.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు బీసీ బిడ్డలకు ఏదైతే ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు 42% రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో తీర్మానం చేసి క్యాబినెట్లో ఆమోదం చేసి ఆర్డినెన్స్. కేంద్ర మంత్రి బండి సంజయ్కు కాపు, మన్నూరు కాపు సంఘాల జేఏసీ సంఘీభావం ప్రకటించాయి. ఒక బీసీ ఎదుగుతుంటే జీర్ణించుకోలేకపోతున్నారా అని ఆ సంఘాల నేతలు పుత్తం పురుషోత్తమరావు, పిల్లి శ్రీనివాస్, వేణుగోపాల్, కొండా దేవయ్య, కాపు జేఏసీ నేత సుబ్బారావు మండిపడ్డారు. దళిత, గిరిజన, బీసీలంటే అంత చులకన అని వారు నిలదీశారు. రాచరికంలో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతుందని కాపు, మున్నూరు కాపు సంఘాల నేతలు అన్నారు. బండి సంజయ్కు రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకే ఆయన కొడుకుపై అక్రమ కేసులు పెట్టిస్తారా అని మండిపడ్డారు. బండి సంజయ్పై చేస్తున్న కుట్రలపై కాపు, మున్నూరు కాపు సమాజాన్ని చైతన్యం చేస్తామని సంఘాల నాయకులు చెప్పారు. నిన్నే ఇవ్వటం, కంప్లైంట్ ఇవ్వటం ఎంత హెరాస్మెంట్ అని అనుకుంటాను నేను. కానీ ఇట్లా ఏదైనా జరిగితే తల్లిగా అది ఏదో సార్ట్ అవుట్ చేసుకోవడం ప్రయత్నం చేయాలి. కానీ దాన్ని నిర్ణయం ఎప్పుడో 15 రోజుల క్రితం జరిగింది. నిన్న తీసుకురావడం, నిన్న తీసుకురావడానికి ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ వచ్చి ఆ మీటింగ్ అంతా పాడు చేయాలనే ఉద్దేశం. అంటే దయచేసి ఇది అవాస్తవం. ఏదైనా ఉంటే పిల్లల్లో ఏదైనా ఉంటుంది, అది ఉంటే ఆ మేజర్ అయితే మేజర్, కాకపోతే మేజర్ అయిన తర్వాతనే అవకాశం ఉంటుంది. రాజకీయ క్రమంగా ఆయన పాదయాత్ర దాదాపు 1 సంవత్సరం పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పాదయాత్ర చేసి బీజేపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించి చేసిన ఒక గొప్ప నాయకుడు. అలాంటి నాయకుడు అప్పుడే ఒకవేళ ఆయన మీద కుట్రలు అప్పుడు జరగకపోతే అప్పుడే ముఖ్యమంత్రి అయ్యేవాడు. అలాంటి వ్యక్తి రేపు రాబోయే కాలంలో మళ్ళీ ముఖ్యమంత్రి ఎక్కడవుతాడో, బీసీల రాజ్యాధికారం ఎక్కడ వస్తుందో అనే ఒక అగ్రవర్ణాల కుట్రలు, కుతంత్రాలతోనే ఇవాళ బండి సంజయ్ మీద లేనిపోని ఆరోపణలు చేసింది. కాబట్టి ఇది మేము బీసీలు ఏకతాటిపైకి రావాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపు కూడా ఏకతాటిపైకి వచ్చి ఎక్కడికక్కడ ఖండించాల్సిందే. ఖచ్చితంగా బండి సంజయ్ కుమారుడు భరత్ ఖచ్చితంగా నిర్దోషిగా బయటపడతారనే విశ్వాసం ఉంది. ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు. ఈ రాజకీయ కుట్రలో ఎవరు ఇరుక్కుపోదనేది మేము క్లియర్గా క్లారిటీగా ఇస్తున్నాం. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు. కోర్టును వాడుకుంటున్నాము. దయచేసి గమనించండి, పోక్సో యాక్ట్ ఎఫ్ఐఆర్ నా చేతిలో ఉంది.
ఆ బాబు పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ కూడా నా చేతిలో ఉన్నది. మరి సోకాల్డ్ మీడియా పర్సన్ ఎందుకు ఆ 2 ఎఫ్ఐఆర్ టాలీ చేయట్లే? ఎందుకంటే కోర్టులో ఉంది కాబట్టి ఎవరు దాని జోలికి పోకూడదు. ఇది ఫ్యాక్ట్. తప్పు 100% చట్ట ప్రకారం తప్పే, శిక్ష అనుభవించాల్సింది జరిగి ఉంటే. కానీ ధర్మం ఒకటి ఉంటుంది, న్యాయం ఒకటి ఉంటుంది, చట్టం ఉంటుంది. ఈ ధర్మ న్యాయాల చట్టాల మధ్య వాళ్ళ పిల్లల్ని అమెరికాలో చదివించుకోండి ప్రొటెక్షన్గా, ఇక్కడ తప్పులు చేసి ఇక్కడ పిల్లల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి నాయకులు ఎదగకుండా. ఇది రాష్ట్రంలో జరుగుతున్నది. దయచేసి సాధారణ ప్రజలు ఇది అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 మర్డర్ చేసినారండి. ఈ 3 ప్రజలు చెడ్డగా అనుకుంటున్నారు. వాళ్ళు చెడ్డగా అనుకుంటున్నారు, ఏం చేస్తారు? మన 4 మీద ఏం చేస్తారు? ఫాల్స్ కేసులు పెడతారు. పెట్టి జనాలు ఏం చెప్తారు వాళ్ళ మీడియాలో? వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, మన మీద కేసులు ఉన్నాయి, ఇద్దరం సమానం. ఆ రెప్యుటేషన్ బ్యాలెన్స్ చేయడం కోసం చేసినటువంటి కుట్ర ఇది. సంజయ్ అనే వ్యక్తి 0 నుంచి అటానమస్గా ఇండిపెండెంట్గా ఎదుగుతున్న వ్యక్తి, ఎదిగిన వ్యక్తి, ఎదగాల్సిన వ్యక్తి. ఇవాళ మోడీ గారు వస్తున్నానో, నిన్న ఏదో రూలింగ్ గత గవర్నమెంట్లో ఏదో ప్రాజెక్టులో మోసం జరిగిందనో, ఎవరో ఇది ఏబిసిడి కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంటే కలవద్దని చెప్పడం కోసం లోపల ఇది సందర్భం కాదు. చాలా విషయాలు బయటలో పెట్టాల్సినవి ప్రజలకు అర్థం చేసుకుంటున్నారు. కామన్ మ్యాన్కి అర్థమవుతుంది. కోర్టుని ఏ పార్టీ ఎప్పుడు ఎందుకు వాడుకుంటుంది, ఎవరికి ఎగెన్స్ట్గా వాడుకుంటుంది. 10 ఏళ్ల తర్వాత కోర్టు జడ్జిమెంట్ నేను ఎక్విటల్ అయితే ఇవాళ కేసు పెట్టినారు, నేను పోటీ చేయను. రాహుల్ గాంధీ అంటే వ్యక్తినే డిస్క్వాలిఫై చేసిన. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలోని వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై రైతులతో పాటు డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ రాస్తారోకో చేశారు. నెలలు గడుస్తున్న కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, మక్కలు కొనడం లేదని రెడ్యానాయక్ మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో ధాన్యం కొనే పరిస్థితి లేదని, ఆరుగాలం శ్రమించి పండించిన పంటను రైతులు అమ్ముకునే పరిస్థితి లేదని అన్నారు. ఇటీవలే అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాలలో తడిసిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో కారణంగా భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. రైతులకు నచ్చజెప్పేందుకు పోలీసులు యత్నించినా వినకుండా రోడ్డుపై బైఠాయించారు. దీంతో రైతులు రెడ్యానాయక్తో పాటు బీఆర్ఎస్ సీనియర్ నేతలను అక్కడకు నుంచి బలవంతంగా తరలించారు. కేంద్రానికి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున సుమారు రైతులతోటి 100 మంది వచ్చి విజిట్ చేసినాం. ఇంకా 20,000 బస్తాల ధాన్యం రాసులు పోసి ఉన్నది. ఇప్పటికీ 2 వానలు పోయినాయి. ధాన్యంతో రాత్రే వర్షం పడింది. కొన్ని రాజుల్లో ధాన్యంలో నీళ్లు ఉన్నాయి. రైతులు మోసపడుతున్నారు. ఇప్పుడే తహసీల్దార్ గారు, సొసైటీ సెక్రటరీ వాళ్ళందరూ వారం రోజుల లోపల మొత్తం ధాన్యం లిఫ్ట్ చేస్తామని చెప్తున్నారు. అదనంగా లారీలు పెట్టి ధాన్యం తీసుకుపోతామని చెప్పారు. మీరే సాక్ష్యం. నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు మంచిర్యాల జిల్లా అఖిల భారత రైతు కూలీ మహాసభను జూన్ 15, 16 తేదీల్లో మంచిర్యాలలో నిర్వహిస్తున్నారు. ఈ మహాసభకు అందరూ హాజరు కావాలని మహాసభ నేతలు కోరారు. దేశంలో సామ్రాజ్యవాదం ఎక్కువ, వ్యవసాయ దోపిడీ, నెలల తరబడి ట్రంప్ గొడవ, భారత వస్తువులపై ఎక్కువ పన్నులు వేయడంపై రైతు కూలీ సంఘం నేతలు పిలుపునిచ్చారు. జీరో ట్యాక్స్ వల్ల రైతులు తమ ఆదాయాన్ని కోల్పోతున్నట్టు ఒక ఇంటర్నేషనల్ సంస్థ ప్రకటించింది. రైతు పండించిన పంటకు న్యాయమైన ధర రావడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన లెక్క ప్రకారం 89 లక్షల మంది రైతు కుటుంబాలకు రైతు భరోసా కల్పించాలని కోరారు. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభని జూన్ 15, 16న మంచిర్యాలలో జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంలో ఇక్కడ ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులందరికీ ఈ జరగబోయే మహాసభకి అందరూ సహకరించవలసిందిగా కోరుతూ, దేశంలో సామ్రాజ్యవాదుల యొక్క దోపిడీ ఎక్కువ అవుతుంది, ముఖ్యంగా వ్యవసాయ రంగం మీద. గత 5-6 నెలల నుంచి ట్రంప్ గొడవ మనం చూస్తున్నాం. అంటే భారతదేశంలో తయారైన ప్రతి వస్తువు మీద తన దేశానికి తీసుకుపోతే ఎక్కువ పన్నులు వేయటము, తన దేశం నుంచి ఈ దేశానికి దిగుమతి అవుతున్న వాటి మీద జీరో ట్యాక్స్ వేయటం ద్వారా ఎట్లా దోపిడీ జరుగుతున్నాయి. దాదాపుగా ఈ మధ్య కాలంలోనే జీరో ట్యాక్స్ పత్తి మీద ఒక 3 నెలలు 11 ఉన్నదాన్ని జీరో ట్యాక్స్ చేయటం ద్వారా భారతదేశంలో అవసరం లేని 30 లక్షల మిలియన్ల పత్తిని దిగుమతి చేసుకోవడం ద్వారా ఇక్కడ రైతులు అందరూ కూడా
తమ పత్తిని అమ్ముకోలేక ధర రాక నానా అగసాట్లు పడి నష్టపోయిన పరిస్థితి ఉన్నది. ఎక్కడ మద్దతు ధర అమలు కాలేదు. అందుకని మద్దతు ధర భారతదేశంలో అమలు కాకపోవడం ఫలితంగా గత 25 సంవత్సరాలలో 111 లక్షల కోట్ల రూపాయలు రైతులు తమ ఆదాయాన్ని కోల్పోయినట్టుగా OECD అనే ఒక సంస్థ, ఇంటర్నేషనల్ సంస్థ ప్రకటించింది. అంటే రైతు న్యాయమైన ధర కూడా రావడం దాంట్లో ఇప్పుడు ఉదాహరణ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలు ధరించి బీసీ సంఘాల జేఏసీ రాస్తారోకో చేపట్టింది. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లపై హైదరాబాద్ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రకటన చేయాలని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దేవాలయాలకు రాజకీయ రంగు రూపవద్దని, దేవుళ్లపై రాజకీయం చేస్తే పుట్టగతులు ఉండవని వరంగల్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గండ్రా జ్యోతి అన్నారు. భూపాలపల్లిలోని మంజూర్ నగర్లో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాన్ని మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి చేపట్టారని జ్యోతి తెలిపారు. ఆలయ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారని తెలిపారు. 14 నెలల్లోనే గుడి నిర్మాణం పూర్తి చేసి స్వామివారిని ప్రతిష్ఠించినట్లు తెలిపారు. అయితే భూపాలపల్లిలో గెలిచిన వారు ఆలయంపై రాజకీయాలు చేస్తున్నారని జ్యోతి ఆరోపించారు. కేసులు, అరెస్టులతో ఇంత అరాచకం ఎందుకు చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. కార్యక్రమాలు మేము మరి నిత్యం వెంకటేశ్వర స్వామి, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని, ఆ కలియుగ దైవాన్ని సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు దర్శించుకునేటువంటి భక్తులుగా అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, అక్కడ జరుగుతున్నటువంటి సేవలు, మరి అక్కడికి స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఎంతోమంది ఇవాళ ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు స్వామిని దర్శించుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడతారు. అది మేము అక్కడ ఎంతో మరి విఐపిగా వెళ్ళినా కూడా ఒక 2 నిమిషాలు కూడా చూడడానికి అవకాశం దొరకనటువంటి సందర్భాలు చాలాసార్లు మేము చూడడం జరిగింది. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి భక్తులకి అనుకూలంగా మరి దగ్గర నుంచి చూస్తారనే ఆలోచనతోని ఆనాడు భూపాలపల్లిలో మరి ఆలయాన్ని నిర్మాణం చేపడదామని నిర్ణయించుకున్న తర్వాత మరి భూపాలపల్లిలో ఉన్నటువంటి ప్రముఖులని, వ్యాపారవేత్తల్ని, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ని, రాజకీయ నాయకుల్ని అందరినీ కూడా కూర్చోబెట్టి మరి క్యాంప్ ఆఫీస్ పక్కనే ఉన్నటువంటి స్థలంలో భూపాలపల్లి అనేది దినదినం ఇక్కడికి ఇటు సైడే పెరుగుతుంది, అక్కడ పెరగడం అనేది ఆగిపోయింది, ఇక్కడ కడితే బాగుంటుంది అనేది నాకు ఒక ఆలోచన ఉంది, మరి మీరందరూ కూడా ఏమంటారు అని అందరి ఆలోచన మేరకు ఆ రోజు మరి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతో పాటుగా చరిత్రలోనే ఉంది, ఆలయం కడితే ఒకరు కట్టకూడదు, ఒకరే కడితే వాళ్ళ ఆలయము అనేది ఏర్పడుతుంది, అందరి సహాయ సహకారాలతోని ఆలయం అనేది నిర్మాణం చేయాలని పెద్ద పెద్ద పండితులు, శాస్త్రవేత్తలు అందరూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రోజు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలు ధరించి బీసీ సంఘాలు జేఏసీ రాస్తారోకో చేపట్టింది. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లపై హైదరాబాద్ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రకటన చేయాలని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. మోడీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఆమోదిస్తూ కేంద్రానికి పంపిన బిల్లును పార్లమెంట్లో ఆమోదింపచేయాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్కు ఇచ్చేస్తున్న సందర్భంగా మేము వారిని స్వాగతిస్తున్నాము. అదేవిధంగా తన యొక్క మొండి వైఖరి మార్చుకొని హైదరాబాద్లో అడుగుపెట్టాలి. దేనికంటే బీసీల పట్ల ఆయన అణచివేస్తున్న ధోరణిని వెంటనే మానుకొని ఈ పరేడ్ గ్రౌండ్లో అడుగుపెట్టాలంటే బీసీలకు న్యాయం చేస్తాను మారించిన తర్వాతనే పరేడ్ గ్రౌండ్లో అడుగుపెట్టాలని బీసీ సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వము గౌరవ బీసీ సంక్షేమ మాత్యులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు 1 సంవత్సరంలోనే బీసీ గణన చేపట్టి 42% బీసీలకు రిజర్వేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో అందరి మద్దతుతో బిల్లును ప్రవేశపెట్టి బిల్లు పాస్ చేసి
కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తే మోడీ గారు మొండి వైఖరి వల్ల బీసీల పట్ల అనగారిన ధోరణి వల్ల ఈ రోజు ఆ బిల్లును అక్కడనే పెండింగ్ పెట్టిండు. వెంటనే ప్రధానమంత్రి మోడీ గారు పార్లమెంట్ లో 42% రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును వెంటనే ఆమోదించవేయాలి. అదేవిధంగా ముఖ్యంగా బీసీలకు 27% రిజర్వేషన్ కల్పించేందుకు సెంట్రల్ గవర్నమెంట్ రాజ్యాంగ సవరణ విశాఖ ఆర్కే బీచ్ కాళికామాత టెంపుల్ వద్ద ఆప్ సబ్కి ఆవాజ్ సంస్థ నగర సిపి శంకభ్రత బాగ్చి ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ పోలీస్ అధికారుల సమక్షంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. స్వచ్ఛంద సంస్థలు మరెన్నో కార్యక్రమాలు చేయాలని సిపి శంకభ్రత బాగ్చి ఆకాంక్షించారు. హెల్మెట్ ధారణ ఎంతో ముఖ్యమో కమిషనర్ తెలిపారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల 35% మంది మరణిస్తున్నట్లు సిపి చెప్పారు. హోంగార్డ్స్, కానిస్టేబుళ్లు ఆర్కే బీచ్ నుండి పామ్ బీచ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఫ్లాగ్ ఊపి కమిషనర్ ప్రారంభించారు. ముఖంగా కమిషనర్ గారికి మా హృదయపూర్వక అభినందనలు అండ్ చాలా చాలా థ్యాంక్స్. వీఆర్ హంబుల్డ్ అండ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ హిమ్ ఫర్ అలౌవింగ్ అస్ టు డూ దిస్. ఆయన ఫోన్ ఎత్తి ఆన్సర్ చేయకపోతే ఈ కార్యక్రమం జరగదండి. చాలా చాలా కష్టం. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు పెనిట్రేట్ త్రూ ది బ్యూరోక్రాటిక్ ప్రాసెస్. అదొకటి. ఇంకో విషయం, ఇది జరగాలి అంటే కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా నన్ను అభినందిస్తున్నారు. నేను కాదు, నా వెనకాల చాలామంది ఉన్నారు. ముఖ్యంగా 2 people ఐ వాంట్ టు కాల్ అవుట్. దీనికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? దీనికి ఫండింగ్ నేను నా ఫ్రెండ్స్ కలిసి చేస్తున్నాము. దీనిలో 2 పేర్లు మాత్రం కంపల్సరీగా చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు పెద్ద మనసు చేసుకుని విరాళం ఇచ్చారు ఈసారి. ఫణి కోసూరి వైజాగోడే అండ్ తాళ్ళూరి శ్రీధర్. థ్యాంక్ యూ వెరీ మచ్ రా ఫర్ డొనేటింగ్, ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్, నాట్ డొనేటింగ్. అండ్ హియర్ అగైన్ వీఆర్ నాట్ డొనేటింగ్ ది హెల్మెట్స్, వీఆర్ బీయింగ్. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా భక్తులు సందడి చేశారు. సాయి కుల్వంత్ మందిరంలో సత్యసాయి బాబా మహా సమాధిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ మంత్రముగ్ధులను చేశాయి. సత్యసాయిని కీర్తిస్తూ భక్తులు ఆలపించిన సంగీత గాన కచేరీ ఎంతగానో ఆకట్టుకుంది. తెలంగాణ సాంప్రదాయ నృత్యాలతో ఆదిలాబాద్ బాల వికాస్ విద్యార్థులు అలరించారు. విద్యార్థినుల నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తుల సాయినామ స్మరణతో ప్రశాంతి మందిరం పులకించింది. లిక్కర్ మిక్సింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రీమియం బ్రాండెడ్ లిక్కర్ తాగితే మంచి కిక్ వస్తుందని, ప్రీమియర్ లిక్కర్ కూడా మామూలు ధరల్లో లభిస్తుందని నమ్మవలికి సొమ్ము చేసుకుంటున్న ముఠా గుట్టును ఎక్సైజ్ పోలీసులు రట్టు చేశారు. సికింద్రాబాద్ ఎక్సైజ్ జిల్లా టాస్క్ ఫోర్స్ టీం సిఐ సావిత్రి సౌజన్య తన సిబ్బందితో కలిసి రసూల్పుర మెట్రో స్టేషన్ సమీపంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 2 వ్యక్తుల వద్ద 6 శివాజీ రీగల్ ప్రీమియం లిక్కర్ బాటిల్స్ లభ్యమయ్యాయి. 3 సభ్యులు గల ఈ ముఠాలో 2ని అరెస్ట్ చేశామని, మరొకరు పరారయ్యారని ఎక్సైజ్ పోలీసులు వెల్లడించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె వాసులు మత సామరస్యాన్ని చాటుకున్నారు. మదనపల్లిలో హనుమాన్ శోభాయాత్ర వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హిందూ బంధు మిత్రులంతా పాల్గొన్నారు. హనుమాన్ శోభాయాత్ర మదనపల్లెలోని బెంగళూరు బస్టాండ్కు రాగానే ముస్లిం సోదరులు యాత్ర చేస్తున్న భక్తులపై పూల వర్షం కురిపించారు. యాత్రలో పాల్గొన్న భక్తులకు మజ్జిగ, నీళ్లు, జ్యూసులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముస్లిం సోదరులు యాత్రలో మేము సైతం అంటూ అడుగులు కలిపారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. మదనపల్లెలో హిందూ ముస్లిం సోదరులు ఐక్యతకు ప్రతీకగా నిలిచారని మైనారిటీ సోదరులు, బీజేపీ నాయకులు అన్నారు. హనుమాన్ శోభయాత్ర మదనపల్లి నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఎప్పుడు లేని విధంగా హిందువులంతా ఒకటి, యువత ముఖ్యంగా. ఈరోజు మదనపల్లి పట్టణంలో హనుమాన్ శోభయాత్ర జరుగుతూ ఉంది. ఈ శోభయాత్రకు సంఘీభావంగా మదనపల్లి ముస్లిం సోదరులు సంయుక్తంగా స్థానిక బెంగళూరు బస్టాండ్ నందు ఈరోజు శోభయాత్రలో. విశాఖపట్నంలోని తోటగరువు గ్రామంలో ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు ఎర్ని దుర్గమాంబ అమ్మవారి మహోత్సవాలు జరుగుతాయి. తోటగరువు, పెదగదిలి,
చిన్నగదిలి గ్రామాలలో వైభవంగా అమ్మవారి మహోత్సవాలు నిర్వహిస్తామని గ్రామ పెద్దలు తెలిపారు. ఈ 5 రోజులు 3 గ్రామాలలో సాంస్కృతిక కార్యక్రమాలు, స్టేజ్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహోత్సవాల చివరి రోజు 26 మంగళవారం భారీ ఎత్తున బాణసంచా వెలుగుల్లో అమ్మవారి అనువు నిర్వహిస్తామని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి జయప్రదం చేయాలని కోరారు. అమ్మవారిని మోస్తాను సార్. ఆ యొక్క తల్లి ఆశీస్సులు కంపల్సరిగా మీకు అందరూ ఉండాలని, నాకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సరం మధ్యలో వారం చేస్తాను సార్. ప్రతి సంవత్సరం కూడా బాగా జరుగుతుంది సార్. పండగ కార్యక్రమాలు ఏ భేదాలు కూడా లేవు సార్. మాకు ఒక కుటుంబ సభ్యులుగా వెళ్తున్నాం సార్. మాకు విభేదాలు అంటే ఏం లేవు సార్. పండగ అందరూ కలుస్తున్నాం సార్. చిన్నాన్నల్ని మా ఇలానే అన్ని ఇలానే ఒక కార్యక్రమం ఏదైనా సరే ఒక కార్యక్రమం ఇవాళ విఐపి విరామ సమయంలో స్వామివారిని వేరువేరుగా దర్శించుకున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి చల్లా గుణరంజన్, తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, టీడీపీ ఎమ్మెల్యే జయరాం, సినీ నిర్మాతలు బెల్లంకొండ సురేష్, దానయ్య, సింగర్ శోభారాణి, దర్శకులు బోయపాటి శ్రీను, చందు, శైలేష్, నటి రూహిణే శర్మ శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక దర్శన అనంతరం వారికి రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం చేసిన అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇది ఇవాల్టి లోకల్ న్యూస్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.